టుడేస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి లాంగ్, ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఏంటి పాప నువ్వు సడన్గా ఎక్కడికి శ్రీకాకుళం నుంచి మాయమైపోయావు, సరే నువ్వు ఉంటున్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియో చేయి అని అన్నారు. మీరిచ్చిన టాస్క్ని సీరియస్గా తీసుకొని ఈ వీడియో రికార్డ్ చేశా. మేముంటున్న విలేజ్ నేమ్ మోతుగూడెం అండి. ఈ విలేజ్ రాజమహేంద్రవరం సర్కిల్లో ఉంది. పల్లి ప్రాంతం అంటే అందరికీ ఇష్టం ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు, అంటే ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న స్పాట్ ఈ షబ్రి రివర్ అనేది టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అండి. ఈ షబ్రి రివర్ లో మనకి వాటర్ ఫ్లో అనేది అకార్డింగ్ టు ది క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటది. నా మార్నింగ్ రొటీన్ వీడియోలో మీకు చెప్పాను కదా ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయని. ఈ లొకేషన్ లో అయితే 3 రిసార్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పిఆర్ రివర్ బే రిసార్ట్ అండ్ నెక్స్ట్ వన్ గాయత్రి రివర్ బే రిసార్ట్ అండ్ దీని బ్యాక్ సైడ్ గ్రీష్మ రిసార్ట్ కూడా ఉంది. ఈ రిసార్ట్స్ లో స్టే చేయడానికి వీళ్ళు పెర్ డే 2500 చార్జ్ చేస్తారు. వాళ్ళే హోమ్లీ ఫుడ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారంట. నెక్స్ట్ ఫైర్ క్యాంప్స్ అడిగితే వాళ్ళు అరేంజ్ చేస్తారని చెప్పారు. ఇక్కడ వాటర్ ఫ్లో తక్కువ ఉండేటప్పుడు ఇలా నెట్ ఫిషింగ్ కూడా చేస్తూ ఉంటారు. వీకెండ్స్ లో అయితే ఫుల్ గా టూరిస్టులు వస్తూ ఉంటారండి. వాటర్ ఫ్లో బాగా ఉంటే ఈ ప్లేస్ చూడడానికి అద్భుతంగా ఉంటుందండి. ఐ థింక్ ఫ్యూ డేస్ బిఫోర్ సైక్లోన్ నేను ఈ వీడియో క్లిప్ ని క్యాప్చర్ చేసా. చూసారా ఎలా ఉందో వాటర్ ఫ్లో. మాన్సూన్స్ లో అయితే ఇంకా బాగుండేది. ఇలాంటి ప్లేసుల్లో ఫ్యామిలీ పిక్నిక్స్ బాగుంటాయి కదండి. నాకైతే కోల్కతా బొటానికల్ గార్డెన్ గుర్తొచ్చి నేను ఈ వీడియో తీసా. ఇక్కడ ఎవ్రీ సండే సంత పెడతారండి. సంతలో ఆల్మోస్ట్ ట్రైబ్స్ ఉంటారు. ట్రైబ్స్ మోతుగూడెం నుంచి ఒక 10-20 కిలోమీటర్స్ దూరంలో ఉండే విలేజెస్ నుంచి వచ్చి ఇలా ఎవ్రీ సండే అమ్ముతూ ఉంటారు. ఇలా దగ్గర అయితే చాలా ఫ్రెష్ గా ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ చాలా లో కాస్ట్ లో దొరుకుతాయండి. అందుకే సంత అయితే ఎప్పుడు మిస్ కాకూడదు. చిల్లర పట్టుకోకుండా ఇక్కడికి వస్తే ఇంకా మన పరిస్థితి అంతే. చిల్లర పట్టుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. నేనైతే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా ఇదేం కూర అని అడిగితే చందమామ కూర అంట. నేను ఆకుకూర పేరే ఎప్పుడు వినలేదండి. ఇంకా అడిగాను కదా అని చెప్పి ఇంకా ఆవిడ నన్ను వదలలేదు. అమ్మ తీసుకో తీసుకో అని చెప్పి నన్ను చాలా గట్టిగా అరిసి పిలిచారు. ఇంటికొచ్చి అమ్మ చందమామ కూర నీకు తెలుసా అని మా మమ్మీని అడిగితే హే మనకు చందమామ జాబిల్లి కూరలు వదిలేవే అని అంది. మా అమ్మ మాట విని ఇంకా నా నవ్వు అస్సలు ఆగలేదు. దివాళీ టైంలో ఇక్కడున్న కౌస్ క్రాకర్స్ వల్ల బాగా అటాక్ అయిపోయావండి. స్పెషల్ గా ఇక్కడున్న యానిమల్స్ కళ్ళల్లో నేనైతే చాలా భయాన్ని చూసా మనుషుల్ని చూసి. ఇక్కడున్న విలేజెస్ అయితే ఈ యానిమల్స్ తో చాలా బ్యాడ్ గా ట్రీట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ డాగ్ ని చూసారా, అసలు తనకు ఫుడ్ పెట్టినా సరే, డైలీ ఫుడ్ పెట్టినా సరే తను మమ్మల్ని నమ్మదనమాట. ఇలానే భయపడుతూ ఉంటది. ఎందుకంటే దాన్ని కొడుతున్నారు జనాలు. రీసెంట్ గా తన పిల్లల్ని కూడా తీసి ఎక్కడో పడేశారంటే. ఇలాంటి పనులు చేసి వాళ్ళు హ్యాపీగా ఉండగలరా? మన కర్మ అనేది బూమ్ ర్యాంగ్ లాంటిది, వాళ్ళకి తెలియట్లేదు. ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది కదా అని చెప్పి చాలా ఆల్బమ్ సాంగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. 2 days బ్యాక్ ఈ ప్రణయ మ్యూజిక్ వాళ్ళు వచ్చారండి ఆల్బమ్ సాంగ్ షూట్ కోసం. ఆల్మోస్ట్ 3 ఆల్బమ్ సాంగ్స్ ఈ విలేజ్ లోనే షూట్ చేశారు వీళ్ళు. ఈ విలేజ్ లో 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ లో ఇలా దుర్గామాత, నెక్స్ట్ అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు. దాని పక్కన సాయిరాం టెంపుల్ ఉందండి. సాయిరాం టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఎవ్రీ థర్స్డే ఇక్కడ అన్నదానం అవుతూ ఉంటాయి. సాయిరాం టెంపుల్ ఎదురుగా విహారీ రిసార్ట్ ఉంది. ఇక్కడికి ఫిల్మ్ యాక్టర్ బాలకృష్ణ గారు మూవీ షూటింగ్ పర్పస్ లో వచ్చి ఈ విహారీ రిసార్ట్ లో అయితే స్టే చేశారంట. నెక్స్ట్ ఈ రాయల్ గ్రాండ్ ఇన్ రిసార్ట్ కూడా ఉందండి. టోటల్ గా 5 రిసార్ట్స్ అయితే ఉన్నాయి ఈ విలేజ్ లో. నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ లొకేషన్ లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటారండి. ఏవైనా ఇల్లీగల్ లోడ్స్ వస్తే ఇక్కడ ట్రక్స్ సీజ్ చేసేస్తూ ఉంటారు. ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ పెడితే జంక్షన్ కి వెళ్ళి తీసుకోవాలండి, అంతేగాని వాళ్ళ ఇంటికి తెచ్చి అయితే ఆ ప్రొడక్ట్ ని ఇవ్వరు. అమ్మ కార్తీకంలో ఇలాంటి క్లియర్ వాటర్ లో దీపాలు విడిచిపెట్టాలని చెప్పి ఇంకా గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్నారంట. ఈ ఇయర్ అది సక్సెస్ అయిందని నాతో చెప్పింది. దానికి కారణం మా బ్రదర్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా ఫేవరెట్ గాడ్ అయితే లార్డ్ శివ అండి. సో అతను ఇలాంటి మౌంటైన్స్ దగ్గరలో ఉంటారని చెప్పి మేమైతే బాగా నమ్ముతాం. అందుకనే ఇలాంటి ప్లేస్ కి రావడం మేమైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. మీరు కూడా మాలానే లార్డ్ శివ డివోటీ అయితే సదాశివ అని కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఈ ఫాగ్ తో ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. మోతుగూడెం నుంచి ఒక 13 km డిస్టెన్స్ లో ఈ 4 వాటర్ కెనాల్ ఉందండి. ఈ కెనాల్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్ అంతే మోస్ట్ డేంజరస్ కూడా. చాలా మంది ప్రాణాలు అయితే పోయావు ఇక్కడ. వ్యూ క్యాప్చర్ చేయబోయి పడిపోవడం, పిక్నిక్ కోసం వచ్చి పడిపోవడాలు జరిగాయి. సో మనకి చూడడానికి బ్యూటిఫుల్ ప్లేసెస్ బాగున్నా సరే మనం ఒక లిమిట్ లో ఉండి వచ్చేయాలండి, అంతేగాని అవుట్ ఆఫ్ లిమిట్ అయితే మన ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 4 వాటర్ కెనాల్ బ్రిడ్జ్ ని పుష్ప బ్రిడ్జ్ అంటారు. ఎందుకంటే పుష్ప మూవీలో ఒక చిన్న సీన్ అనేది ఆ బ్రిడ్జ్ దగ్గర షూట్ అయింది. నెక్స్ట్ ఒక 5 km డిస్టెన్స్ లో పొల్లూరు అనే ఒక విలేజ్ ఉందండి. పొల్లూరులో పురాతనమైన శివాలయంలు ఉన్నాయండి. ఇక్కడ ఏపీ జెనికో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఉంది. ఇది చాలా పెద్ద పవర్ ప్లాంట్. వీటి ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో ఆ ఎక్విప్మెంట్స్ తో అయితే పవర్ తయారవుతుంటాయంట. సో ఇక్కడ ఒక లేడీ ఉన్నారనమాట, ఆవిడ ఇవన్నీ హ్యాండ్లింగ్ చేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి ఓవరాల్ విలేజెస్ కి ఎలా పవర్ సప్లై అవుతుందో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆవిడ. అసలు పొల్లూరు అనేది దేనికి ఫేమస్ అండి?
అవును, మీరు కరెక్ట్గానే గెస్ చేశారు, వాటర్ ఫాల్స్కి. ఇంక ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ని మోతుగూడెం వాటర్ ఫాల్స్ కూడా అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉండే వాటర్ ఫాల్స్ ఇది. ఇంక ఇక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని అలాగా వాటర్ ఫాల్స్ని అబ్జర్వ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఎంట్రీ ఫీజ్ అనేవి ఉంటాయండి, మీకు బోర్డ్ డిస్ప్లే చేశాను కదా. ఇప్పుడు వస్తున్న జాన్ 2026లో అయితే మాస్ మహారాజా రవితేజ గారు వస్తున్నారట. ఫిల్మ్ షూటింగ్ ఉందంట ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ లో. ఇక మేమైతే అక్కడ సిట్టింగ్ వేసేయాలని అనుకున్నా. నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ విలేజ్ బాగా లైక్ అవుతుందండి. విలేజ్ కి ఎంటర్ అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందో, అలానే ఈ విలేజ్ కి వచ్చే ముందు కూడా మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ట్రావెలింగ్ బై బస్ అయితే ప్రైవేట్ బస్సులకు మాత్రం దయచేసి రావద్దు. ఘాటీ కాబట్టి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలండి ఇలాంటి రూట్లలో. ఏపీ ఆర్టీసీ బస్సులు అయితే కరెక్ట్ అండి, ఎందుకంటే ఆ డ్రైవర్ కి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఇలాంటి రూట్లో ఎలా తీసుకెళ్లాలనేది. ఇంకా బస్సెస్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి మాత్రమే. ఏవైనా ఇష్యూస్ జరిగితే అవి కూడా క్యాన్సిల్ అవుతాయి. నేను ఎంత పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా చాలా ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందండి. వాళ్ళు ఘాటీ రోడ్ నుంచి వచ్చేటప్పుడు ఇంక లోయల్లో పడిపోయారు. 9 మంది అయితే స్పాట్ డెడ్. ఆ ట్రావెలర్స్ ప్రైవేట్ బస్ లో భద్రాచలంకి వెళ్తున్నారంట వాళ్ళు. మనకి ఇలాంటి ప్లేసెస్ లో బాగా డ్రైవింగ్ వచ్చు అని అంటే మన ఓన్ వెహికల్ బెస్ట్. ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలి, బట్ బియాండ్ అవర్ లిమిట్స్ అయితే అస్సలు వెళ్ళకూడదండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ మై విలేజ్ అండి. మీకు కానీ నా విలేజ్ టూర్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా విలేజ్ దగ్గరలో ఇంకా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. నేను వీడియో చేయాలి అని అంటే మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోతే. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.